దేవుని సంకల్పానికి సాధనంగా మనం పనిచేయాలంటే మన ప్రవర్తన దేవుణ్ణి ఆకర్షించేదై ఉండాలి. దేవుడు మనపై దృష్టి ఉంచాలనంటే మన 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 ప్రవర్తన లేదంటే మన వ్యక్తిత్వము ప్రభుని ఆకర్షించేదై ఉండాలి, దేవుని ఆకర్షించేదై ఉండాలి. మొదటి నుంచి ఈ సంగతి స్పష్టమే. అబ్రహాము సేమ్ సంతానంలో నుంచి వచ్చినటువంటి అబ్రహాము, సేమ్ సంతతిలో చాలా జనాంగం ఉన్నారు. ప్రత్యేకించి అబ్రహాము దేవుని యొక్క దృష్టిని తన వైపు ఆకర్షించగలిగాడు విశ్వాసమును బట్టి. దేవుడు అబ్రహాం శారాలను తన సంకల్పానికి సాధనముగా ఆయన ఉపయోగించాడు. కాబట్టి దేవుడు మన వైపు దృష్టి ఉంచేటట్లుగా మనం ఆయన దృష్టిని ఆకర్షించడం చాలా ప్రాముఖ్యం. ఆకర్షించడానికి ఆయన ఎదుట మన ప్రవర్తన ఎలాంటిదో దాని మీద ఆధారపడి ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. మరి ఆయన కనుదృష్టిని ఏం ఆకర్షిస్తాయి? మానవ హృదయాలు ఆకర్షిస్తాయి. ఎలాంటి మానవ హృదయాలు? తన ప్రవర్తనలో యథార్థంగా ఉన్నటువంటి వారి యొక్క హృదయాలు దేవుణ్ణి ఆకర్షిస్తాయి. కాబట్టి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి స్థానిక సంఘం దేవుని యొక్క దృష్టిని తమ వైపు ఆకర్షించేవాడు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి స్థానిక సంఘం ప్రభు యొక్క దృష్టిని వాళ్ళ వైపు మళ్ళించుకోండి. సభ్యులందరూ ఒకరు చేశారా? ఇద్దరా? కేవలం సువార్తికురా? అందుకే ముందు చెప్పబడినటువంటి స్థానిక సంఘానికి సందేశము, ఫిలదెల్ఫియాకు చెప్పబడినటువంటి సందేశంలో వ్యత్యాసాన్ని మనం ఎక్కడ చూడగలుగుతాం అంటే, ఒకే స్థానిక సంఘంలో 2 గుంపులు ఉన్నారు. అక్కడక్కడ పెర్గములో 2 గుంపులు, సత్యాన్ని అనుసరించేవారు, అబద్ధ బోధన అనుసరించేవారు. తొయితైరలో 2 గుంపులు ఉన్నారు. యెజబెల్ బోధన అనుసరించేవాళ్ళు, క్రియలను అనుసరించేవాళ్ళు, వాటి ద్వారా తమ అపవిత్ర కాకుండా ప్రత్యేకించుకున్నారు. సార్దీస్లో 2 గుంపులు, ఆత్మ సంబంధంగా చనిపోయిన వారు, ఆత్మ సంబంధంగా తాము కాపాడుకొని సజీవులమైనట్టు దేవుని ఎదుట కనపరిచేవారు. ఫిలదెల్ఫియాలో సమస్య ఒకటే. వాక్యానుసారమైన జీవితం అందరూ అనుసరించారు. ఒకటే, మన క్రియలలో మనం ప్రభువుని ఎరిగిన వారమైనట్టు ఉండాలి. మరి వాళ్ళు కదా దేవుని సంకల్పానికి సాధనంగా దేవుని దృష్టిని ఆకర్షించే వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి ఒక స్పెషల్ గ్రాంట్ వాడికి. స్పెషల్ గ్రాంట్ ఏంటంటే, ఆ రోజు యెరూషలేములో కేంద్రంగా సువార్త ప్రకటించబడింది. అపోస్తలుడైన పౌలు జీవించిన కాలంలో అంతియోకయ కేంద్రంగా సువార్త ప్రకటించబడుతుంది. వీళ్ళకి ఒక స్పెషల్ గ్రాంట్. ఫిలదెల్ఫియా స్థానిక సంఘం నుండి సువార్త వ్యాప్తి, వారి ఎదుట సువార్త యొక్క ద్వారములు తెరవబడ్డం కొన్ని ఒక అద్భుతమైనటువంటి సంగతిని పరమదేవుడు ప్రత్యేకించి ఫిలదెల్ఫియా స్థానిక సంఘానికి గ్రాంట్ చేసిన తర్వాత 9వ వచనం
యూదులు కాకయే యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని అది యూదులు కాకుండానే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను వారు వచ్చి చాలు సార్. అంటే దేవుని దగ్గర ప్రత్యేకమైనటువంటి నిర్ధారణ ఒకటి ఉంది. తన జనాంగం ఎవరో, తన జనాంగం కానివారు ఎవరో, తన ప్రజలు ఎవరో, తన ప్రజలు కానివారు ఎవరానికి స్పష్టత ఉంది, ఖచ్చితంగా స్పష్టత ఉంది. 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నది. అది సరే. కాబట్టి ప్రభువుకు తన వారెవరో స్పష్టంగా తెలుసు, తన వారెవరో స్పష్టంగా తెలుసు. మత్తయి సువార్త 12వ ఉదయం మాట్లాడుతున్న సంగతి ఇది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనంలో నా పక్షంగా ఉన్నవాడు నాకు విరోధి. కాబట్టి తన పక్షంగా ఉన్నవాళ్ళు ఎవరో, తన పక్షముగా లేని వాళ్ళు ఎవరో ప్రభుకు తెలుసు. అందువలన అక్కడ కొంతమంది ఉన్నారు, మేము యూదులము అంటున్నారు. యూదులు అంటే మేము అబ్రహాం సంతానము అంటున్నారు. మేము నిబంధన జనాంగము అని అంటున్నారు. ప్రభు వాళ్ళని ఏమన్నాడనంటే వాళ్ళ యూదులు కాకయే యూదుల మధ్య. ఎలా నిర్ధారణ జరిగింది? వాళ్ళ రూపం యూదుల రూపం, వాళ్ళ డ్రెస్ యూదుల డ్రెస్, వారి వంశావళి వెనక్కి చూసుకుంటే వెళితే యూదుల వంశమే. యూదులమని చెప్పుకుంటున్నారు. ఆ రోజుల్లో యూదులని చెప్పుకోవడానికి ధైర్యం కావాలి. అయినా సరే వాళ్ళు యూదులమని చెప్పుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు వీళ్ళు యూదులు కాదంటున్నాడు. ఎక్కడ వచ్చింది చిక్కు ఎక్కడ వచ్చిందని అంటే రోమిలికి రాసినటువంటి పత్రిక, రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనంలో నుండి బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అది సంగతి, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. కాబట్టి సంగతి స్పష్టం చేయబడింది. బాహ్యమునకు యూదుడైనంత మాత్రాన యూదుడు కాదు, బాహ్యమునకు సున్నతి అయినంత మాత్రాన సున్నతి కాదు. అంతరంగమందు యూదుడు అవ్వాలి, అంతరంగమందు సున్నతి జరగాలి. అలాంటి వారిని పరమదేవుడు ప్రత్యేకించి క్రొత్త నిబంధనలో యూదులు అంటే దేవుని ప్రజలు, దేవుని జనాంగము అని నిర్ధారిస్తూ ఉన్నారు. అంతరంగమందు యూదుడు అని అంటే తన స్వభావానికి సున్నతి జరగాలి, తన ప్రాచీన స్వభావానికి సున్నతి జరగాలి, లోక సంబంధమైనటువంటి భావజాలానికి సున్నతి జరగాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం
11వ వచనంలో నుండి మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు క్రీస్తు ప్రభునందు చేతులతో చేయబడని సున్నతి పొందితరని క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాం. కాబట్టి చేతులతో చేయబడిన సున్నతి దేవుడు చేసే సున్నతి అదేంటంటే హృదయానికి సున్నతి, అంతరంగ స్వభావానికి సున్నతి. అంతరంగ స్వభావానికి సున్నతి అని అంటే శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావానికి సున్నతి జరిగింది. అది ఖచ్చితంగా హృదయం నుంచి తీసి అవతల పడేయాలి. అలాంటి వారు దేవుని ప్రజలు, అలాంటి వారు ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలు. వారు ఎవరో కాదు, క్రీస్తు ప్రభు సంఘం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచినటువంటి జనాంగానికి బాప్తిస్మం జరిగే సున్నతి అది. దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు యూదులు. అదే ఊర్లో బాహ్యానికి యూదులైన వాళ్ళు ఉన్నారు. బాహ్యానికి యూదులైనటువంటి వారు యూదులని చెప్పుకుంటున్నారు. పరమదేవుడు అన్నాడు, ప్రభు అన్నారు, వారు యూదులు కాకియే, యూదులు మనం చెప్పుకోను, సాతాను సమాజం వారు. యూదులు కాకి యూదులు మనం చెప్పుకుంటున్న సాతాను సమాజం. కాబట్టి ప్రభు తన వారెవరో, తన జనాంగం ఎవరో, తన జనాంగం కాని వారు ఎవరో తెలుసు, ఖచ్చితంగా తెలుసు. తెలిసిన తర్వాత ఆయన ఊరుకుంటారా? ప్రత్యేకించి తన జనాంగం అని నిర్ధారింపబడిన తర్వాత, వారి స్వభావంలో సున్నతి జరిగిన తర్వాత, వారి దేవుని ప్రజలుగా గుర్తింపబడిన తర్వాత, వారి క్రియలో దేవుడు వారి పక్షాన్ని నిలబడతారు కదా. ఇలాంటి నమూనా ఒకటి ఉంది ధర్మశాస్త్ర కాలంలో. యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనంలో నుండి నిన్ను బాధించు వారిని సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలు పడతారు. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎద్దుకు వచ్చి సాగిలు పడతారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదము మీద పడుతురు. ప్రత్యేకించి దేవుడు ఎవరైతే తన ప్రజలుగా గుర్తించారో వారి పక్షంగా దేవుని యొక్క చర్య. ఇశ్రాయేలీలు పూర్వకాలం బాధింపబడ్డారు, యూదులు బాధింపబడ్డారు. వారికి ఆదరణ కలిగించే మాట, బాధ నిలిపివేస్తాను కాదు, బాధించే వారిని తీసుకొని వచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను అన్నట. అలాంటి సంగతి ప్రత్యేకించి ప్రభువైన యేసు ఇప్పుడు పిల్లదల స్థానిక సంఘం పక్షంగా జరిగించబోతూ ఉన్నారు. వాళ్ళు యూదులు కాదు, అసలు దేవుని జనాంగం కాదు. వాళ్ళు దేవుని నిబంధనను వారు రద్దు చేసుకున్నారు. దేవుని నిబంధనలోంచి పక్కకి జరిగిపోయారు. దేవుని మెస్సీని తమ రాజుగా అంగీకరించడానికి మనసు లేనటువంటి జనాంగం. దేవుడు ఎవరి పక్షాన్ని ఉంటారు? ఎవరి పక్షాన్ని ఉంటారు? ఆయన మెస్సీని అంగీకరించిన వారి పక్షాన్ని నుండి వారిని తన జనాంగంగా కోరుకుంటూ ఉన్నప్పుడు, యూదులు కాకియే తమ యూదులు మనం చెప్పుకునే జనాంగాన్ని ఆయన ఏం చేస్తారన్నాడు అంటే, వాళ్ళని తీసుకొని నీ పాదాల దగ్గర పడేస్తారు. 9వ వచనం మరొకసారి చదువుతాం. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదు. అది అబద్ధం. యూదులు కాకుండా యూదులమని చెప్పుకుంటే అది అబద్ధం. అంతరంగ ముందు సున్నతి కాక జరగకుండా మేము క్రైస్తవులను చెప్పుకుంటే ఏమవుతుంది? అబద్ధం. దేవునితో నిబంధన బాంధవ్యం కొనసాగించకుండా మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటే అబద్ధం. వారిని ఇంకేమన్నాడంటే సాతాను సమాజం. హృదయంలో సున్నతి జరగలే, శరీరేచ్ఛలతో కూడిన స్వభావం పోలేదు,
దేవుని జనాంగం. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అలాంటి అబద్ధికులను తీసుకొచ్చి నీ పాదాలు దగ్గర పడేస్తాను అని ప్రభు పిల్లదలకు ఉన్నటువంటి స్థానిక సంఘానికి తెలియజేసినటువంటి సంగతిని మనం చూస్తాం. కాబట్టి మన బోధన అడ్డుకుంటున్నారు, సత్యానికి భిన్నమైనటువంటి బోధ చేస్తున్నారు, వారి పక్షంగా చర్య తీసుకునేది ఎవరు? యూదులు కాకే తాము యూదులమని చెప్పుకునే సాతాను సమాజపు వారి బాధ్యత ఎవరిది? సంఘంలో ఉన్నవారు. సంఘంలో ఉన్నవారు ఇక్కడ ఎవరు బాధ్యత తీసుకున్నారు? యూదులు కాకే తాము యూదులమని చెప్పుకోను సాతాను సమాజపు వారిని తీసుకొని వచ్చి నీ పాదాల దగ్గర పడేస్తాను. ప్రభు తీసుకు మరి సంఘం యొక్క పని ఏంటి? వారిని గుర్తించాలి. అది స్థానిక సంఘంలో కాదు, అది బయట. సాతాను సమాజపు వారు బయట ఉన్నారు, ప్రభు సంబంధులు సంఘంలో ఉన్నారు. ఫిలదెల్ఫియాలో సంఘాన్ని ఏం చేయమంటున్నాడు? సంఘానికి ఇచ్చిన సందేశం ఏంటి? వాక్యానుసారంగా ప్రవర్తించేది నీ డ్యూటీ. నీ క్రియల్లో నన్ను ఎరిగిన వాడిగా ఉండు, అది నీ డ్యూటీ. అది నీ డ్యూటీ. మరి సాతాను సమాజం వారి డ్యూటీ ఎవరు తీసుకుంటారు? వాళ్ళ పరిస్థితి అలాగే ఆలోచిస్తున్నామా? అలాగే ఉంటుందా ప్రవర్తన? ముందు మన వాక్యానుసారంగా ప్రవర్తించడం పక్కన పెట్టేస్తున్నాం. మన ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉంటుందో లేదో పక్కన పెట్టేస్తున్నాం. తీసుకొని పడుతున్నాం. ఎక్కడ? యూదులు కాకే తాము యూదులు అని చెప్పుకునేవారు. దాన్ని అంగీకరించాడా ప్రభు? అది నా డ్యూటీ, మీది కాదు. అది నా పని, మీది కాదు. స్థానిక సంఘంగా మీరు చేయాల్సిన పని, మీరు అనుసరించవలసింది ఏంటి? ఆ వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నారా? మీ క్రియల వల్ల నన్ను ఎరిగిన వారు అన్నట్టు ఉన్నారా? మొదట అది కనబడితే సువార్త యొక్క ద్వారాలు మీ ఎదుట తెరిచే పని కూడా నాది. మీ ఎదుట సువార్త ద్వారం తెరిచేది నేనే, అధికారం నాకుంది. ద్వారం తెరిచి మిమ్మల్ని ఊరుకుని వదిలేస్తానా కాదు. మీ ఎదుట సువార్త ద్వారాలు తెరిచిన తర్వాత సాతాను సమాజపు వారు మీ ఎదుట ఓడిపోయేటట్లు చేస్తారు. అది నా పని, అది నా పని. మరి ప్రైమరీ వర్క్ ఏంటి మీది? సంఘం యొక్క ప్రాముఖ్యమైన మొదట చేయాల్సిన పని ఏంటి? వాక్యానుసారంగా ప్రవర్తించడం. వాక్యానుసారంగా ప్రవర్తించడం మాకు అంత శక్తి ఉంది ఏంటంటే, నీ శక్తి కొంచెమే, నీ సామర్థ్యం కొంచెమే, కానీ నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించడం మొదటిది. నీ క్రియల మూలంగా నేను ప్రభువుని ఎరిగి ఉన్నాను అని నిరూపించుకోవడం మొదటిది. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం. అర్థమవుతుంది కదా? అర్థమైంది కదండి? కాబట్టి ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి సందేశం అది. 10వ వచనంలో ప్రకటన, నీవు నా ఓర్పు విషయమైన నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటువు గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను కాపాడిదను. చాలు. 9వ వచనంలో చివరిలో ఒక మాట మనం మర్చిపోయామండి. నీ పాదముల ఎదుట వారు పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించిదనని తెలుసుకొనున్నట్లు చేసేది ఎవరు?
ప్రభు చేశాడు. నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి తిరిగి నేను ప్రేమిస్తున్నాను అని వాళ్ళు తెలుసుకునేటట్టు చేసేది ఎవరు? ప్రభు. ఆ తర్వాత 10వ వచనంలో ఆయన మాట్లాడుతూ నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటువు గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శోధన కాలంలో నేను కాపాడు. కాబట్టి నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొట్టు. ఇది కూడా ప్రశంసే. మొదటి ప్రశంస ఏంటండి? శక్తి కొంచెమైనా నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అని అన్నాడు. దానికి ఒక స్పెషల్ గ్రాంట్ అయితే సువార్త ద్వారా ముందే చేశాను. ఇంకొక సంగతి ఉంది ప్రభు ప్రశంసించే సంగతి ఫిలదెల్ఫియా సంఘంలో. ఏంటంటే అది ఓర్పు విషయమైన వాక్యం. ఓర్పు విషయమైన వాక్యం. ఓర్పు విషయమైన నా వాక్యమును గైకుంటూ కనుక జయించడానికి క్రైస్తవులకు అనుగ్రహింపబడినటువంటి ఆయుధం ఓర్పు. ఈ ఆయుధంతో ఎంతటి శత్రువునైనా జయించవచ్చు అని ఒక ఆయుధం మనకి ఇచ్చారు. ఆయుధం బాగానే ఉంది, పదునుగా ఉంది. దీనిని మనం మాకు ఉపయోగించడం రాదండి, మాకు ట్రైనింగ్ పర్సన్ కావాలి, ఇన్స్ట్రక్టర్ కావాలి అన్నామనుకో, ఆయుధం ఓర్పు అనే ఆయుధాన్ని చక్కగా శత్రువు పైన విజయం కొరకు ఉపయోగించిన ప్రభువుని యేసుని చూపిస్తాను. చదువుతాం ఈ సంగతిని మనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో నుండి క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఏంటండి? ఆయన శ్రమపడ్డారు, శ్రమలో ఆయన ఓర్చుకున్నారు. మనము కూడా అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోవాలి అని చెప్పేసి, అదే ఓర్పు విషయమైన నా వాక్యము నువ్వు గైకొన్నావు. ఓర్చుకోవడం ప్రభు యొక్క సందేశంలో, ఆయన యొక్క వాక్యంలో మనకు తెలియజేసే సంగతి ఓర్చుకోవడం. కేవలం నోటి మాటతో ఆయన ఓర్చుకో అని చెప్పడం కాదు, కానీ ఓర్పు అనే ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో ఆయన ప్రాక్టికల్ గా చేసి చూపించారు. అందువల్ల హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదివేద్దామండి. ఇంత గొప్ప సాక్షి సమూహము వేగమున మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన, అదిగోండి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి. ఎలా సాధ్యమైంది? ఓర్పు ఆయుధంతో ఆయన ఏం చేశారంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క ఆశీనుడై ఉన్నాడు. మీరును అలసట పడకయు మీ ప్రాణములు విసుకట్టు ఉండినట్లు అదిగోండి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలచుకొనుడి. కాబట్టి ఓర్పు విషయమైన నా వాక్యము నువ్వు గైకొన్నావు. ఎలా సాధ్యమైంది? ఓర్పు విషయమైన ఆయన వాక్యాన్ని గైకోవడం ఎలా సాధ్యమైంది? ఓర్పు అనే ఆయుధంతో శత్రువు పైన విజయం ఎలా సాధ్యమైంది?
అని అంటే వారి కళ్ళ ముందు ప్రభు పని చేస్తాం. ఆయన ఎదుర్కొన్నటువంటి తిరస్కారం, పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం, ఆయనకు పెట్టినటువంటి అవమానం, ప్రభు ఏం పట్టించుకోలేదు. ఘోరంగా అవమానించేశారు ఆయన్ని, మామూలుగా అవమానించలే. ముఖం మీద ఉమ్మేసి, ఉమ్మేయడం అవమానం కదా, ముఖం మీద ఉమ్మేశారు. తర్వాత ఆయనను వీపు మీద గుద్ది, ఎవరు గుద్దారో చెప్పలేడు ఆయన. మళ్ళా తర్వాత ఎవరు గుద్దుతారో చెప్పు. ఏంటిది? నువ్వు యూదుల రాజువా? ఆ యూదుల రాజు అయితే కిరీటం ఉండాలి కదా అని రైలుతో ఒక కిరీటం తీసి ఆయన నెత్తిన గుచ్చి అవమానం చేసి, యూదుల రాజు అయితే రాజవస్త్రం ఉండాలి కదా అని హేరోదు తన వస్త్రం కసేపేసి కొరడాల చేత వేసిన తర్వాత ఆయనను కొట్టించి మళ్ళీ వస్త్రం తీసేసుకున్నాడు. రాత్రంతా అవమానపరిచాడు. ప్రభు ఏం పట్టించుకోవట్లేదు, అవమానాన్ని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. మనల్ని ఎవరైనా చిన్న మాట అంటే నిద్ర పట్టుకోదు. నన్ను ఇంత అవమానం చేశాడా, నాకు ఇంత అవమానం ఎదురైందా, ఇలాగైపోయిందా? ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము ఓర్పు విషయమైన ప్రభు వాక్యాన్ని అవలంబించారు, గైకొన్నారు. అంటే ఏం చేశారన్నమాట? ప్రభు అయిన యేసుకే ఎదురైనటువంటి అవమానం, ఆయన్ని అవమానపరిచినటువంటి లోకం, ఆయనను అవమానపరిచినటువంటి సమాజం మనల్ని సన్మానిస్తుందా? సన్మానిస్తుందండి. ఒకవేళ సన్మానం ఎదురు చూస్తే ఓర్పున ఆయుధం పనిచేస్తుందా? ఓర్పున ఆయుధం పని. నన్ను అందరూ అంగీకరించాలి అని కోరుకోవద్దు ఎప్పుడు. అది జరిగే పని కాదు. మనుషులందరూ అంగీకరించడం క్రీస్తు ప్రభుకే సాధ్యం కాలేదు. ఒక గుంపు మనల్ని అంగీకరిస్తుందని ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు. ఓర్పన్ ఆయుధం. ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం చేశారు. పాపాత్ములు ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం. ఎలాంటి తిరస్కారం అని అంటే, ఆయన యూదుల రాజు, దేవుని కుమారుడు. ప్రత్యేకించి ఆయన క్రియలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, స్వస్థతలు, ఈయన దేవుని కుమారుడు అనటానికి సాక్ష్యాలు. యోహాన్ అదే చెప్పాడు. యోహాన్ సువార్తలో 20వ అధ్యాయం, యోహాన్ సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో నుండి, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడి. కాబట్టి యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు యోహాన్ మెన్షన్ చేశాడు. దేనికోసం? ఏం నమ్మటానికి? అని దేవుడు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ప్రతి సూచక క్రియ, ప్రతి బోధ, ప్రతి అద్భుతం ఈయన దేవుని కుమారుడు అనే దిశగా చూపిస్తూ ఉంటే, ఆయనను పట్టుకొని యూదులు ఏమన్నారు? ఆయన సిలువ వేయండి.
అని కేకలు వేశారు. చిన్నలు మొదలుకొని పెద్దలు కేకలు వేస్తూనే ఉంటారు. అంతకుముందే ఈయన మెస్సియా అని జకరియా ప్రవచనం ప్రకారము వస్త్రాలు పరిచి బట్టలు పరిచి యెరూషలేములోకి ఆహ్వానించారు. వెంటనే వీళ్ళు మనసు మార్చేసుకొని ఆయనే సిలువ వేయమంటున్నారు. మరి ఈయన సిలువ వేస్తాను, మరి మనకు ఒక వాడుక ఉంది కదా, ఈ యూదుల పండుగ ఒకరు విడుదల చేయాలి కదా, బందిపోటు దొంగను విడుదల చేయండి. ఎంత తిరస్కారం, ఎంత తిరస్కారం. బందిపోటు దొంగ బరబ్బను విడుదల చేయండి, ఈయనను సిలువ వేయండి. మనుషులు ఎంతగా తిరస్కరించారు ప్రభు. ప్రభువే ఇంత తిరస్కారానికి గురైనప్పుడు మనల్ని మనుషులు అంగీకరించాలని రూల్ ఏం లేదు కదండి. అంగీకరించాలని మన కుటుంబ సభ్యులు మనల్ని అంగీకరించాలని ఉందా? బంధువర్గం, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, కొలీగ్స్ ఎవరు కూడా మనల్ని అంగీకరించడానికి అవకాశం లేదు. మరి ఏం చేయాలి అలాంటి పరిస్థితుల్లో? ఓర్పు, ఈ ఓర్పు విషయమైనటువంటి ప్రభు యొక్క వాక్యాన్ని గైకోవడం అవసరం ఉంటుంది. కాబట్టి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము చిన్న ఏథెన్స్గా పిలువబడుతూ ఉంటే, ప్రత్యేకించి ఆ ఊర్లోనే సాతాను సమాజపు వారు ఉంటే, యూదులు, వీళ్ళకి వచ్చే తిరస్కారం మామూలు తిరస్కారమా? అలాగని వాటన్నిటిని డిఫెండ్ చేసేంత శక్తిమంతులా? ప్రభు అన్నాడు, మీ శక్తి కొంచెమే. మీ శక్తి కొంచెమేనంటే మీరు గ్రేట్ పాపులేషన్ కాదు. మీ శక్తి కొంచెమేనంటే మీరు గొప్ప వంశపు వారు, జ్ఞానం లేని వారు, మనుషుల దృష్టికి ఎన్నికైన వారు, ఇవేం లే. మరి ఆ ఊర్లో ఫిలదెల్ఫియా సంఘానికి కలిగే అవమానం ఎలాంటిది? ఆ ఊర్లో ఫిలదెల్ఫియా స్థానిక సంఘం ఎదుర్కొన్నటువంటి తిరస్కారం ఎలాంటిది అయి ఉంటుంది? కానీ వాళ్ళు ఓర్పు విషయమైన ప్రభు యొక్క వాక్యాన్ని గైకొన్నారు. ఓర్పు అనే ఆయుధాన్ని ధరించుకున్నారు. ఓర్పు అనేది ఆయుధం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అదిగోండి, ఓర్పు ఎందుకు అవసరమో అని అంటే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా ఆత్మ సంబంధంగా పరిపూర్ణతకు ఓర్పు అవసరం. ఆత్మ సంబంధంగా ఏ విషయంలో కొదువు లేకుండా ఉండటానికి ఓర్పు అవసరం. కాబట్టి అవమానం మనలో ఓర్పును కలిగిస్తుంది, తిరస్కారం మనలో ఓర్పును కలిగిస్తుంది అని అంటే, ఓర్పు అనేది మేలు చేసేదా కీడు చేసేదా? కాబట్టి ఇప్పుడు చదివేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఏ విషయంలోనైనా కొదువు లేని వారై ఉండునట్లు. అంటే ఓర్పు లేనివాడు పరిపూర్ణత సాధించలేదన్నమాట. పరిపూర్ణుడు కాడు. నన్ను అవమానించేశారండి అని ఇంటికి వెళ్ళి ఇప్పుడు ముసుగేసుకొని కుమిలిపోయేవాడు పరిపూర్ణుడు కాలే. దాన్ని వద్దన్నారండి, నన్ను తిరస్కరించేశారండి, పరిపూర్ణుడు కాలే. ఓర్చుకునేవాడు పరిపూర్ణుడు. చదివేశాను తర్వాత 4వ వచనంలో చివరి మాట, ఓర్పు తనకి మీలో ఎవరికైనా ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అది పరిపూర్ణ అవడానికి ఓర్పును కొనసాగించాలి అని చెప్పేసి 2వ దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 5
5వ వచనంలో దేవుని యందు ప్రేమయు దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును ఎవరు చూపిన ఓర్పు? క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించు కాబట్టి ఎవరికి కలిగిన ఓర్పు కలగాలి మనకంటే క్రీస్తు చూపిన ఓర్పు, ప్రభు చేసి చూపిన ఓర్పు. అది నీ ఓర్పు విషయమైన ఆయన వాక్యం. మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవాలి. నాకు వచ్చిన అవమానం, నాకు వచ్చిన తిరస్కారం, నాకు వచ్చిన బాధ ప్రభు అనుభవించిన బాధ కంటే గొప్పదా? ఆయనకు వచ్చినటువంటి తిరస్కారం కంటే గొప్పదా? అయ్యో గ్యారంటీగా. కాబట్టి ఓర్పు విషయమైనటువంటి ఆయన వాక్యాన్ని వాళ్ళు గైకొన్నారు. గైకొంటే వచ్చే ప్రయోజనం ఏంటి? ఓర్చుకుంటే ప్రయోజనం ఏంటి? ప్రత్యేకించి ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు ఇచ్చే బహుమానం ఏంటి? వాడు ఓర్పును బట్టి చదువుతాను. రాబో శోధనలో నిన్ను తప్పిస్తాను, భూనివాసులకు శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను. కాబట్టి లోకమంతా వచ్చే శోధన కాలం అవుతుంది. అది ఎప్పుడో ఎలాగో మనకు తెలీదు, వాడికి మాత్రమే సంబంధించింది. అప్పుడు నేను మిమ్మల్ని తప్పిస్తాను. కాబట్టి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ప్రతి ప్రశంసకు ఒక బహుమానం, ప్రశంసించి బహుమానం ఇస్తాం. మిగిలినటువంటి స్థానిక సంఘాలకి ప్రశంసలన్నీ ఇచ్చేసి ఒకటే బహుమానం కొట్టినట్టు కాకుండా ప్రశంస, ఈ ప్రవర్తనకి ఇది గ్రాండ్, ఈ ప్రవర్తనకి ఇది గ్రాండ్ అన్నట్టు ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ప్రభు తన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. 11వ వచనంలో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకున్నట్లు అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట యొక్క భావం మనం పోయిన తరగతుల్లో ఆలోచన చేసాం. ఎవరికి గుర్తుంది చెప్పండి? ఎవరు చెప్పారు? అసైన్మెంట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుంటారు. దేనికి సూచిస్తుంది? నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడి తీర్పుకు సూచిస్తుంది. దేవుని తీర్పులు ఎవరికి భయోందోళన కలిగిస్తాయి? వాక్యం నిర్లక్ష్యం చేసిన వారికి. మరి ఫిలదెల్ఫియా సంఘము క్రీస్తు ప్రభు యొక్క మనసును ఆకర్షించింది కదా, దేవుని యొక్క దృష్టిని ఆకర్షించింది కదా. మరి వీళ్ళతో నేను త్వరగా వస్తున్నాను అంటారేంటి? ఇదే మాట సార్దీస్ వాళ్ళకి చెప్పారు కదా, నేను దొంగవలే వస్తాను అని అన్నారు. అది వాళ్ళకు వార్నింగ్. మరి వీళ్ళకేమవుతుంది? సిద్ధపడిన వాళ్ళకి అది క్షేమం. సిద్ధపడలేరు వాళ్ళకి అదేమవుతుంది అంటే భయోందోళన కలిగించేవాడు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘానికి ఆయన ఏం చెప్తూ ఉన్నారంటే నేను త్వరగా వస్తాను. వచ్చేది సార్దీస్ వారిని, మారు మనసు పొందిన వారిని గర్జించడానికి కాదు. నేను త్వరగా వచ్చేది దేనికోసమనంటే మీకు బహుమానం ఇవ్వడానికి నేను త్వరగా వస్తాను. చదువుతాం ఈ సంగతిని మనం 11వ వచనంలో. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోను. కాబట్టి నేను త్వరగా వస్తున్నాను. వచ్చేది దేనికోసం అంటే నీకు ప్రతిఫలం ఇవ్వడానికి వస్తాను. సిద్ధపడిన వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక
10వ అధ్యాయం 37వ వచనంలో కాలము బహు కొంచెముగా ఉన్నది, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు అదిగోండి, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును కానీ విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అది సంగతి. కాబట్టి విశ్వాసమూలముగా జీవించే వారికి ప్రభు అయిన యేసు రావడం ఆనందకరమైన సంగతి. విశ్వాసమూలంగా జీవించే వారికి, బుద్ధిగల కన్యకల వలె ఎదురు చూసే వారికి ఆయన యొక్క రాక, ఆయన స్వరం సంతోషం కలిగించేది. అలాగప్పుడు సాదేశంలో పిలదలిపినటువంటి సంఘానికి ప్రభు ఏం చెప్తూ ఉన్నాడనంటే, నేను త్వరగా వస్తున్నాను, నేను త్వరగా వస్తున్నాను. త్వరగా వస్తే క్షేమకరమైనటువంటి పరిస్థితి. త్వరగా వస్తే వీళ్ళ నీతి ప్రవర్తనకు బహుమానం. త్వరగా వస్తే వీళ్ళకి ప్రశంస, మెప్పు కలుగుతుంది. 1 తెస్సలోనికీ పత్రిక 2 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో నుండి ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచుగారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీతో మాకు విశ్రాంతి అనుగ్రహించు. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు వ్యతిరేక వర్గానికి శ్రమ. మరి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారికి ఏం జరుగుతుంది? మెప్పు కలుగుతుంది, ప్రశంస బహుమానం. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘానికి ఏం చెప్పినాడు? నేను త్వరగా వస్తున్నాను, మీకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైన శ్రేష్టమైన ప్రతిఫలం ఇవ్వడానికి వస్తున్నాను, మీకు మెప్పు కలగటానికి, మహిమ కలగటానికి నా రాకుంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి. మనం చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే, ప్రారంభం అద్భుతంగా ఉంటుంది, ముగింపు భయంకరంగా ఉంటుంది. ఆరంభ సూర్యులు అంతిమ భ్రష్టులు అని అంటారు దైవజనులు. ప్రారంభం అద్భుతంగా ఉంటుంది, కానీ ముగింపు వచ్చేసరికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. ఫిలదెల్ఫియాలోని సంఘానికి ప్రభు చెప్తున్నటువంటి సంగతి, మీరు ఏ విషయాల్లో నిలిచున్నారో, ఏ సంగతులను గట్టిగా పట్టుకున్నారో వాటిని గట్టిగా పోగొట్టుకోకుండా చూసుకోండి అనండి. వాళ్ళు ఏం గట్టిగా పట్టుకున్నారు? వాళ్ళ జీవితము వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించడం. ప్రభు మొదటి రోజుల్లో వాక్యం అనుసరించి ప్రవర్తించడంతో సరిపెట్టుకుంటారా? సరిపెట్టుకుంటే బాగానే ఉన్నాం. ఎఫెసీ సంఘానికి నీ మొదటి ప్రేమను విడిచిపెట్టేశాం. కాబట్టి ప్రారంభించేది తుదమట్టుకు కొనసాగించడానికి, ప్రారంభించేది విజయవంతంగా ముగించడానికి, అంతేగాని ఏదో ప్రారంభించామని కాదు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, ఫిలదెల్ఫియా స్థానిక సంఘాన్ని, నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో, కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉన్నారు వాస్తవానికి? కేవలం ఫిలదెల్ఫియా సంఘం మాత్రమే కాదు, మనందరం గట్టిగా విడిచిపెట్టకుండా పట్టుకోవాల్సిన సంగతి ఏముంది? చదువుదామండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో, మీరు దానిని అంగీకరించుతారు,
దాని ఏంటో నిలుచున్నారు. ఉమ్, మీ విశ్వాసం వ్యర్థమైనదే కానీ ఉమ్. నేను ఏ ఉపదేశరూపముగా ఉమ్. మీకు ప్రకటించుతున్నో నేను ఏ ఉపదేశ రూపముగా సువార్తను ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే గట్టిగా పట్టుకొని ఎడల ఆ సువార్త వల్ల మీకు రక్షణ పొందువే అందరు. ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఇందురు అని అంటాడు. కాబట్టి గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి? గట్టిగా పట్టుకోవాల్సింది దేవుని వాక్యం, అపోస్తలుల బోధ, వారు ప్రకటించినటువంటి సువార్త. దానిలో నుంచి తొలగిపోకుండా ఉంటేనే మనుషులు రక్షింపబడతారు. కాబట్టి ఆయన ప్రత్యేకించి ఉపదేశ రూపకమైన సువార్త అని చెప్పాడు. గట్టిగా పట్టుకోవాల్సింది. సరే, వాళ్ళు పట్టుకున్నారా? ఫిలదెల్ఫియా సంఘం పట్టుకున్నారా వాక్యం? మొదటి ప్రశంస అదే కదా. ఏంటంటే మొదటి ప్రశంస పరిచయం చేశారు. ప్రశంస నీవు నా వాక్యమును గైకొని నీ క్రియలను బట్టి నన్ను ఎరుగుదును అని చెప్పావు. కాబట్టి వాక్యం గైకొనడం వాళ్ళ యొక్క జీవిత విధానం. దానికి గట్టిగా పట్టుకోవాలి. వాక్యం అనుసరించే జీవితము చివరికి రక్షణలో నడిపిస్తుంది, నిత్య జీవంలో నడిపిస్తుంది. దానిని గట్టిగా పట్టుకుంటాం. చాలాసార్లు ఏమనుకుంటామనంటే మనం నిలిచి ఉన్నాం అని అనుకుంటాం. నిలిచి ఉన్న ప్రతి ఒక్కరూ పడిపోయే అవకాశం ఉంది. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పడిపోయే అవకాశం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు, అది తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడుకోకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నవాడు. అది నిల్చున్నాం. నిన్న వాక్యంలో నిల్చున్నాం. ఈరోజు నిల్చుంటామని గ్యారెంటీ ఉందా? పట్టుకోకపోతే, గైకోకపోతే. ఈ సంవత్సరం అంత నిల్చున్నాం, వచ్చే సంవత్సరం పడిపోమని గ్యారెంటీ ఏమి ఉందా? ఉందండి. కాబట్టి ఫిలదెల్ఫియా ఉన్నటువంటి స్థానిక సంఘం ఈ పత్రిక రాసే సమయానికి నిల్చున్నారు. భవిష్యత్తులో పడిపోకుండా ఉంటారని గ్యారెంటీ ఏముందా? కాబట్టి ప్రభు యొక్క హెచ్చరిక. నిల్చున్నారని తలంచుకుంటున్నారు. మేము గట్టిగా పట్టుకున్నాం వాక్యం తలంచుకుంటున్నారు. ఎంతకాలం కొనసాగుతాం? సత్యమంది ఎంతకాలం నిలబడతాం? వాక్యానుసారమైనటువంటి జీవితం ఎంతకాలం కొనసాగిస్తాం? జాగ్రత్త గుర్తుపెట్టుకొని నేను త్వరగా వస్తాను. వచ్చేది నీకు శ్రేష్టమైన ప్రతిఫలం ఇవ్వటానికి. ఈ లోపలనే పడిపోతే, ఈ లోపలనే దారి తప్పిపోతే. కాబట్టి నీకు కలిగినది గట్టిగా పట్టుకో. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నావు కదా, విడిచిపెట్టు. నీ క్రియల్లో నన్ను ఎరిగినట్టు స్థాపిస్తున్నావు కదా, దాన్ని గట్టిగా పట్టుకో. ఓర్పు విషయమైనటువంటి నా వాక్యాన్ని గైకొంటున్నావు కదా, గట్టిగా పట్టుకో. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. ఫిలదెల్ఫియాలోటువంటి సంఘమే, ఆ సంఘానికి ప్రభు ఇలాంటి హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అబౌటెడ్ సంగతి ఏమై ఉంటుందో. ప్రతిరోజు నిలిచుండటానికి, ప్రతిరోజు నిలిచుండటం. పలానా సంవత్సరంలో ఆ టర్మ్ 2025 వరకు నా పరిచయం ఎలా ఉందో చూడు. ఆ తర్వాత ఏంటి? నేను బాప్తిసం తీసుకున్నటువంటి మరొక దినాలు ఎంత యాక్టివ్గా పనిచేశాను చూడు. ఇప్పుడేంటి అయ్యా? ఇప్పుడేంటి? అలాంటి ప్రశ్న ఎదురవుతుంది. కాబట్టి ప్రభు అంత గొప్ప స్థానిక సంఘానికి కూడా హెచ్చరిక చేయాల్సి వచ్చింది. ఏమైనా హెచ్చరిక చేయాల్సి వచ్చింది? నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకో. ఎవడును నీ బహుమానమును అపహరింపనీయకుమో.
చదివేసేద్దాం. తర్వాత వచ్చిన జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదాను. అందులో నుండి వాడికి మీద ఎన్నటినీ వెలుపలికి పోడు. కాబట్టి వీరు జయించారా, జయించడానికి పోరాడుతున్నారా? ఫిలదెల్ఫియా సంఘం వాక్యానుసారమైన జీవితం ఒక పోరాటం, విజయం కాదు. తమ క్రియలను బట్టి దేవుని ఎరిగి ఉన్నాము అని చెప్పుకోవడము ముగింపు కాదు, కొనసాగింపు పోరాటం. తర్వాత ఓర్పు అని ఆయన వాక్యాన్ని గైకొనడం పోరాటంలో భాగం. పోరాటంలో భాగం. నిన్న ఓర్చుకున్నాను, ఈరోజు రేపు. కాబట్టి ఏమంటూ ఉన్నాడనంటే, చదువుతా 12వ వచనంలో, జయించు వానిని, జయించు వానిని. వీళ్ళ లోపాలు ఏం లేవు కదా జయించడానికి. ఇప్పుడు ఎఫ్ఎస్సి సానిసంగా ఉందనుకోండి, నీ మొదటి ప్రేమను విడిచిపెట్టావు, దాని విషయంలో జయం పొందాలి. మరి వీళ్ళకి లోపాలు లేవు కదా, మరి ఏం జయించాలి? వీళ్ళు ఫ్యూచర్ లో పడిపోకుండా చూసుకోవాలి, కలిగి పోగొట్టుకోకుండా నిల్చుండాలి. వాటి కిరీటం ఎవరు అపహరింపకుండా చూసుకోవాలి, తుదమట్టుకు చూసుకోవాలి. అది విజయం, అది విజయం. గతంలో మీరు చేసిన విజయం కాదు, ఈ రోజు చేసిన విజయం కాదు, తుదమట్టుకు కొనసాగించడం విజయం. కాబట్టి ఇలాంటి సంగతి విషయంలో జయిస్తే దేవుడు ప్రభు ఏమన్నారంటే, వాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేయను, అందులో నుండి వాడు ఇక మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు. అద్భుతమైన సంగతి, అద్భుతమైన సంగతి. హుమయూను, అలెగ్జాండరు అని ఇద్దరు వ్యక్తులు ప్రస్తావించి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, వారు విశ్వాస విషయంలో వాడబద్దలైపోయినట్టు తప్పిపోయారు. ఇంకా వాళ్ళు క్రీస్తు సంఘంలో ఉండే అవకాశం ఉందా? పడిపోతే అవకాశం ఉందా? అలాంటి వారికి విశ్వాస విషయంలో పడిపోతే ఉందండి. చదువుతాం ఒకసారి వాళ్ళ సంగతిని. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో నుండి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. వారిలో హుమయూను, అలెగ్జాండరును ఉన్నారు. అది సార్. కాబట్టి వాళ్ళు తప్పిపోయారు అంటే అర్థం ఏంటి? ఓడిపోయారు. మరి క్రీస్తు సంఘంలో నిలవడానికి లేదు అని చెప్పేసి విశ్వాస విషయంలో వాడు బద్దలైపోయినట్టున్నా క్రీస్తు సంఘంలో నిల్చోటానికి వెళ్ళలేదు. అంటే సంఘంలో సభంగా ఉంటే అసలు అవకాశమే లేదు. రెండవది దేమ. ఆయన ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలుతో పాటు కొంతకాలం సువార్త ప్రయాణం చేసిన వాడే, ప్రభు కోసం పనిచేసిన వాడే. చివరికి ఏమైందంటే లోకాన్ని స్నేహించాడు. లోకాన్ని స్నేహించిన తర్వాత 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమ ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళాడు. మళ్ళా రాదు, దశలోనికి వెళ్ళిపోయాడు. లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఈ లోక స్నేహం దేవునితో వైరం కదా, అంటే దేవునితో గొడవ పడి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉండటానికి ఉంటుందా? ఇంట్లో ఉండటానికే లేనివాడు స్తంభంగా ఉంటాడా?
కాబట్టి పడిపోకుండా చివరి వరకు విజయవంతమైన జీవితం జీవించడం అవసరం. ఈ రోజు వరకు పోరాటం చేశాం, ఈ రోజు వరకు వాక్యంలో కొనసాగాం. రేపు కొనసాగుతావా? దాని మీద భవిష్యత్తు ఆధారపడి. ఈ రోజు వరకు ప్రభు పరిచయం చేశాం, ఈ రోజు వరకు ఓర్చుకున్నాం, రేపు ఓర్చుకుంటావా? దాని మీద భవిష్యత్తు ఆధారపడి. కాబట్టి పిల్లదలుపుకున్నటువంటి పరిశుద్ధులకు నువ్వు జయించు. నువ్వు జయిస్తేనే నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. వాస్తవానికి దేవుని ఆలయంలో స్తంభముగా చేయబడడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. అలాంటి సంగతులు యెరూషలేములో ఉన్నటువంటి స్థానిక సంఘంలో పేతురు యాకోబులకు అనుగ్రహింపబడింది. ఒకసారి మనం చూద్దామా? యాకోబు గలతీయులకు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో నుండి, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలెనని చెప్పి తమలో పాలివారమునకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని. కాబట్టి స్తంభములుగా ఎంచబడిన వారు, ఆ స్థానిక సంఘంలో స్తంభములుగా ఎంచబడిన వారు ఎవరు? వాళ్ళు యాకోబు, కేఫా, యోహాను అనేవారు. కాబట్టి జయించే వారికి కలిగే బహుమానం అది. జయ జీవితాన్ని తుదముట్టించిన వారికి కలిగే బహుమానం. ఏం బహుమానం అంటే ఆయన ఆలయంలో ఒక స్తంభం. కదల్చబట్టరు, తీసివేయబట్టరు, పర్మనెంట్ సెటప్. ఎవరికి? జయించి. కాబట్టి జయించిన వారికి ఆయన తన ఆలయంలో స్తంభముగా చేస్తాన తర్వాత మరికొన్ని సంగతులు ఉన్నాయి. వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి ఓడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును దాని మీద రాశారు. కాబట్టి నా దేవుని పేరు నేను రాశాను. ఇది కేవలము క్రొత్త నిబంధన జనాంగానికి మాత్రమే పరమదేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప సంగతి. పాత నిబంధనలో ఇశ్రాయేలు పైన పేరు రాయడం కాదు, వాళ్ళ దేవుని పేరు వారిపైన ఉచ్చరింపబడుతుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూస్తే, క్రొత్త నిబంధన క్రైస్తవులు ప్రత్యేకించి జయించిన వారి యొక్క జీవిత భాగ్యం ఇది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23-24 వచనాల్లో, ఇశ్రాయేలీయులను ఇలాగ దీవించాలి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి, యెహోవా తన సన్నిధిని నీ మీద ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఆయన నామం ఉచ్చరించబడితేనే ఆశీర్వాదమైనప్పుడు, ఆయన నామము రాయబడితే ఏమండి
జయించిన వారి పేరున దేవుడు ఆయన నామాన్ని రాస్తాడు. గొప్ప సంగతి కదండి. కాబట్టి క్రొత్త నిబంధన క్రైస్తవులకు పరమదేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి దీవెన. నామం ఉచ్చరించడం కాదు, ఆయన నామం రాయబడి తర్వాత నా దేవుని దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వారి మీద రాసుకున్నాను. ఇదంతా దేనికనంటే అతడు ఇక మీదట ఎన్నడనూ వెలుపలిపోకున్నట్లు ఆయన మందిరంలో, ఆయన ఇంట్లో ఒక స్తంభముగా ఉండటానికి ప్రభు అయిన యేసు చేస్తున్నటువంటి సంగతి. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే ఇలాంటి అద్భుతమైనటువంటిది. కాబట్టి ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ప్రభు వారి యొక్క జయ జీవితాన్ని బట్టి ఆయన ఇవ్వను ఉద్దేశించినటువంటి బహుమానం పేర్కొన్నాడు. కీర్తన గ్రంథం 27:4 కీర్తనకారుడు భక్తి నుంచి విశ్వాసం కలిగి ఆయన మనసులో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి కోరికను దేవుని ఎదుట వెళ్ళబుచ్చాడు. చదువు. యెహోవా ఎదుట ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. ఎవరు అడుగుతున్నాడు? అది వరం అంట. నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలనేది నా వరం. నేను దేవుడిని కోరుతున్నటువంటి వరం. అక్కడే ఉండాలి. జరిగిందా దావీదుకి? జరిగిందండి. సంవత్సరానికి 3 సార్లు వెళ్ళి వస్తాడు, అంతేగాని శాశ్వతంగా ఉండటానికి. మరి క్రీస్తు చేసినందుండి జయించిన జీవిత అనుభవంతో ఆయన ఎదుట అంగీకరింపబడిన వారి యొక్క పరిస్థితి ఏంటి? మరి వారి యొక్క పరిస్థితి ఏంటి? విజిటర్స్ దేవుని మందిరానికి ఆయన ఏమన్నాడంటే, నా మందిరంలో, నా దేవుని మందిరంలో ఒక స్తంభమాట అనుకుంటా. అతనికి నా దేవుని పేరు, నా క్రొత్త పేరు, పరలోకం నుండి దిగవచ్చు నూతన యెరూషలేము పేరు నేను రాస్తాను. అందుకే క్రొత్త నిబంధన క్రైస్తవులకు పరమదేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి కృప. ఈ కృపకు దావీదు నోచుకోలే. ప్రత్యేకించి క్రీస్తు ప్రభు సంఘానికి పరమదేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత. అందువలన ఫిలదెల్ఫియాలో సంఘము వారికి ఇచ్చినటువంటి హెచ్చరిక, నువ్వు బాగానే ఉన్నావు ఈ రోజు వరకు, ఏ విషయంలో బాగున్నావు? నా వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించడంలో బాగున్నావు, నా నామము ఎరుగుదును అన్నట్టు నువ్వు చేసినటువంటి క్రియలు బాగున్నాయి. నీ శక్తి కొంచెమే అయినప్పటికీ నీ క్రియలు నాకు అంగీకారంగా చేశావు. ఓర్పు విషయమే నా వాక్యాన్ని గైకొన్నావు, మంచిదే. ఈ రోజు వరకు ఓకే. మరి రేపు ఉదయం లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తావు? రేపు ఒక్కరోజే కాదు, నిలిచి ఉన్నాను అనుకున్నటువంటి నీవు పడుకోకుండా ఎంతకాలం జాగ్రత్త పడతావు? దానిని బట్టి నువ్వు జయం పొందిన వాడివో ఓడిపోయిన వాడివో నిర్దేశింపబడుతుంది. ఓడిపోయావు,
బయటకు వెళ్ళిపోతాం. దేవుని ఆలయానికి నీకు సంబంధం ఏమంటే ఎంత మాట అనేసాడు ప్రభా, బట్ నేను ఆ రోజు ఇలా చేశాను, ఇంత చేశాను, నువ్వే అన్నా అన్నమాట. వాస్తవంగా మెచ్చుకోదగిన మెచ్చుకుంటాను, ఇబ్బంది ఏం లేదు. దాన్ని కొనసాగించుకోకుండా బిడ్డలు డ్రాప్ అయిపోతూ మాత్రం నువ్వు జయించు నా దేవుని ఆలయంలో స్తంభంగా, నువ్వు జయించు నా దేవుని పేరు నీ మీద, నా దేవుని యొక్క నివాసం యెరూషలేము పేరు నీ మీద. అంత మాత్రమే కదా, నా క్రొత్త పేరు కూడా ఓడిపోయి మనకి ఏముండవు. అలాంటి సందేశం ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభువైన యేసు నాకు చెప్పండి, వార్నింగ్ స్మూత్ గా ఉందా, స్ట్రాంగ్ గా ఉందా? ఏమండి, గట్టిగా ఉందా వార్నింగ్, లేదంటే ఏంటంటే ఎంత మంచి సంఘానికి కూడా ఇంత గట్టి వార్నింగ్, ఫిలదెల్ఫియా సంఘానికి ఇంత గట్టి వార్నింగ్. నా పరిస్థితి ఏమంటారు? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ రోజు బాగున్నాం, మరి రేపేంటి? ఈ రోజు వరకు ప్రభులో నిల్చున్నాం, మరి రేపటి సంగతి ఏంటి? ఈ క్షణం వరకు ప్రభులో నిల్చున్నాం, మరుక్షణం సంగతి ఏంటి? దానిపైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, మన నిత్య జీవం ఆధారపడి ఉంటుంది, మనం దేవుని సంబంధులమో కామో అనే సంగతి నిర్ధారింపబడింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ సందేశాన్ని ప్రభువైన యేసు ఫిలదెల్ఫియా స్థానిక సంఘానికి మాత్రమే ఇచ్చాడు. అవునండి. అయితే చివరి వచనం చదివేద్దాం. ఎవరెవరికో? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిలో ఉన్న ప్రతి ఒక్కరికి, క్రీస్తు ప్రభు సంఘంగా పిలువబడుతున్న ప్రతి స్థానిక సంఘానికి ప్రభు ఇచ్చినటువంటి సందేశం. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘం యొక్క పరిస్థితి